వాడి ఆడిటర్ ఎవరు? అందరికీ సుకుమార్ అని తెలుసు, కానీ బయటకు తెలియకుండా ఒకడున్నాడు. వాడి పేరు క్రాంతి కుమార్. నేనెలా తెలుసు మీకు? అది ఎథిక్స్ కాదు, మీరు వెళ్ళొచ్చు. సార్, అది నా సిచ్యువేషన్ ఏంటంటే నేను వెళ్ళమని చెప్పి చాలాసేపు అయింది. సారీ సార్. వెళ్ళొచ్చు. సార్ ఒక్క నిమిషం, మీరు ఒకసారి లోపలికి రండి. ఏంటి? ఈ రోజు నేను మన పాప ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం ఆయనేనండి. ఆయనకు మనం రుణపడి ఉన్నాం. ఏం అడిగినా చేయండి. ఫారిన్ లో ఉన్న ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకి ఆడిటర్ గా ఉండటం ఎంత డేంజరో నాకు తెలుసు. అందువల్లనే కొన్ని విషయాలు ఆయనకే తెలియకుండా ఫుటేజ్ తీసి పెట్టాను. మేబీ ఇది కూడా మీకు యూజ్ అవ్వచ్చు. లేదు సార్, అందరూ నా కిందే ఉన్నారు. మన విఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్, లోకల్ ఇన్స్పెక్టర్, ఈ నలుగురిని మనం చేతిలో పెట్టుకున్నాం అనుకో, మనం ఏదైనా సాధించవచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడాళ్ళని తీసుకురమ్మంటే తీసుకొచ్చి మనం పక్కలో పడేస్తారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, డబ్బు కోసం ఏ పని చెప్పినా చేస్తారు. నువ్వు నెలలా ఇస్తావు కదా, దాని మీద కొంచెం ఎక్కువ ఇవ్వు, ఇంటికొచ్చి బాత్రూమ్ కడగమని అడుగుతారు. ఏంటి విష్ణు ఇంత అసహ్యంగా మాట్లాడాడు? ఇంతకంటే దారుణమైన వీడియోస్ ఉన్నాయి సార్. ఆ నలుగురు ఆఫీసర్స్ ఫోన్స్ కి వాట్సాప్ లో వీడియో పంపిద్దామా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కదా తప్పుగా మాట్లాడింది. వాళ్ళకి పంపిద్దాం సార్. వాళ్ళు రియాక్ట్ అయితేనే ఇటువంటి అధికారులందరూ మారుతారు. ఏంటమ్మా ఇంత అసహ్యంగా మాట్లాడాడు? చిల్లర బాబు గ్రూప్ లో వచ్చేసింది. ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎవరు మర్యాద ఇవ్వడం లేదయ్యా. 2 రోజులుగా లాడ్జ్ లో రూమ్ తీసుకొని ఉన్నాను. మా అమ్మ నన్ను చీపురు కట్టతో కొట్టిందయ్యా. డబ్బులిస్తే ఏమని అంటాడు వాడు? వాడు 100 రూపాయలు కొట్టడానికి మనం అనుమతిస్తే అందులో మనకు 10 రూపాయలు ఇస్తాడు. ఎలా చేస్తే డబ్బులు వస్తాయి, అలా చేస్తే డబ్బులు వస్తాయని వాడికి చెప్పింది మనమే కదా. దాన్ని కంట్రోల్ చేయలేమా? అదే కదా, బయట పెడదాం సార్. వాడు బొక్కలన్నీ బయట పెడదాం. మన పవర్ ఏంటో వాడికి చూపిద్దాం. అదే కదా. ఏంటి ఉత్తమ్ గారు, ఏం మాట్లాడరే? చాలా బాధగా ఉంది సార్. లంచం తీసుకున్న ప్రతి వారిని హీనంగానే చూస్తారు. ఇది మన చెవులకు వినిపించింది, మనం రియాక్ట్ అయ్యాం. చెవులకు వినపడని ఎన్నో విషయాలు గాల్లో కలిసిపోయాయి సార్.